ఇల్లందు మండలం సల్లసదర గ్రామ పంచాయతీ, మా ఊరు ఆంజనేయపురం గ్రామము. నా పేరు బానోతు బనిసిలాలు సన్నాపు రాజుని. నేను 4 ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను. అది తీవ్రంగా నిన్న వచ్చిన గాలి దుమ్ముకి వాన పడటం వలన మొత్తం భూమి పాడైపోయింది. దానికి పెట్టుబడి దాదాపుగా 50,000 నేను పెట్టుబడి పెట్టి ఉన్నాను. కనుక మా మీద దయ ఉంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నానండి. ఇది ఇల్లందు మండలం నెహ్రూనగర్ గ్రామం. నా పేరు జాటో సురేష్. రాత్రి వచ్చిన గాలి దుమారానికి మా ఇంటి పైకప్పులు, కోళ్ళ ఫారం పైకప్పులు లేచిపోయినాయి సార్. ఈ కోళ్ళు సుమారుగా 100 కోళ్ళు చనిపోయినాయి. ఇంటి పైకప్పులు లేచి ప్రాణాపాయం నుంచి రాత్రి బయటపడ్డాము. కొద్ది మూమెంట్లో మేము చనిపోయే వాళ్ళము. దయచేసి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మాకు ఒక ఇల్లు మంజూరు చేయగలం, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. బీదోళం సార్, చాలా పేద కుటుంబం సార్ మాది. నష్టం వచ్చేసి సుమారుగా 7 నుంచి 8 లక్షలు సుమారు నష్టం వచ్చింది సార్ మాకు. వ్యవసాయ విస్తరణ చలసముద్రం క్లస్టర్. నిన్న సాయంత్రం అంటే 21వ తారీఖు నిన్న సాయంత్రం 5:30కి గాలిదుమ్ముతో స్టార్ట్ అయిన వాన దాదాపు ఒక 3 గంటల వరకు మన క్లస్టర్లో ఆంజనేయపురం, బాలాజతండ, సేవ్యతండ, రేపెల్లవాడ మరియు నెహ్రూనగర్లో ఒడ్డుగూడెం గ్రామాలలో విపరీతమైన వర్షం, గాలిదుమ్ము వల్ల లేతగున్న మొక్కజొన్న మరియు మన హార్వెస్టింగ్ కంటే కొత్త దశకు వచ్చిన వరి పొలాల్లో గింజ అనేది పడిపోయి వరి పొలాలు కూడా పడిపోవడం జరిగింది. మొక్కజొన్న కూడా లేత దశలో ఉన్నది, చాలా వరకు పడిపోయింది. మేము అదంతా ఈరోజు వరకు సర్వే చేసి ఎంతవరకు డ్యామేజ్ జరిగిందని మేము ప్రభుత్వానికి నివేదిక పంపించి మన ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ రాగానే మనం ఫార్మర్ టు ఫార్మర్ టీంల వైపు వెళ్ళి మనం సర్వే చేసి రైతులకు తగిన న్యాయం చేస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.